అందరికీ సనార్థులు మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి స్వాగతం. ఇక ఇవాళ పొద్దుగాల టీవీలో మార్నింగ్ ముచ్చట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి ఒక గమ్మత్తైన ముచ్చట చెప్పాలి. ఇవాళ పొద్దునే మా ఇంటి తుమ్మ చెట్టు కింద ఒక పిచ్చుక జంట గూడు కట్టుకుంటా ఉంటే చూసిన. అటు ఇటు తిరుగుతా చిన్న పుల్లలను నోటితో ఏరుకొచ్చి ఎంతో ఓపిక్గా ఇల్లు కట్టుకుంటున్నాయి. అబ్బా, ఈ చిన్న పక్షులకున్న పట్టుదల డిసిప్లిన్ చూసి నాకు మస్తు జ్ఞానోదయమైంది. పెద్ద కలలు కనే మనకు కూడా గింత ఓపిక డిసిప్లిన్ ఉంటే సాధించలేనిది ఏముంటుంది చెప్పండి. ఈ చిన్న పిచ్చుకల ఉత్సాహంతో మీ పొద్దును కూడా ఒక కొత్త ఆశతోటి చురు చేయనికి మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం వచ్చేసింది. లేట్ చేయకుండా గియాల్టి మన ముచ్చట్లను మొదలెడదామా? ఇక మనిషి ప్రాణం పోయినా ఇంకొకరి రూపంలో బతికే గొప్ప అవకాశం ఏమైనా ఉందంటే అది ఒక్క అవయవ దానం మాత్రమే. ఇక గట్ల మనం పోయే ముందు మన అవయవాలను దానం చేస్తే సావు బతుకుల నడుమ కొట్లాడుతున్న ఎంతోమందికి కొత్త ప్రాణం పోయొచ్చు. అవయవ దానం చేయండి, చావు బతుకుల మధ్య ఉన్నోళ్ళని బతికించండి. ఇట్లాంటి ముచ్చట చెప్పనీకి ఈ రోజును అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక ఈ ముచ్చట్లతోటి మీ మెదడుకు మెదపెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, గదేందో చూసేద్దాం పాండ్రి. క్వశ్చన్ ప్లీజ్. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ ఖమ్మంలో ప్రసిద్ధమైన పోడు వ్యవసాయం అంటే ఏమిటి? దీనికి సంబంధించిన ఆప్షన్స్ నేను చెప్తున్నాను. ఆప్షన్ ఏ నీటి సాగు, ఆప్షన్ బి అడవిని శుభ్రపరిచి చేసే సాగు, ఆప్షన్ సి గ్రీన్ హౌస్ సాగు, ఆప్షన్ డి పూల సాగు. దీనికి సంబంధించిన ఆన్సర్ని నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. చూస్తూనే ఉండండి మన మార్నింగ్ ముచ్చట్లు. ఇక మన తెలంగాణ పల్లెల్లో పట్టణాల్లో పుట్టే ప్రతి పసిబిడ్డ ఆరోగ్యం మనందరి బాధ్యత. మన బిడ్డలను ఆరోగ్యంగా బలవంతులుగా పెంచే ఒక అద్భుతమైన ముచ్చటపై ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తారు. అసలు ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిశువులకు తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాలు, దాని ప్రాముఖ్యతపై తల్లులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించడం. ఎందుకంటే బిడ్డకు అమ్మ ఇచ్చే పాలే మొదటి వైద్యం, మొదటి శ్రీకారం అన్నమాట. ఈ గొప్ప కార్యక్రమం ఎక్కడో పెద్ద పట్టణాలకే పరిమితం కాదుల్లా ప్రతి ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా గ్రామ పట్టణ స్థాయిలలో కార్యక్రమాలు చేపడతాయి. అంటే మన ఊరి అంగన్వాడీ కేంద్రం దగ్గర నుంచి పట్టణాల్లో ఆసుపత్రుల దాకా ప్రతి చోట తల్లులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారన్నమాట. తల్లిపాలు ఇవ్వడం వల్ల ఎంత లాభం ఉందో తెలుసా? పుట్టిన వెంటనే మొదటి గంటలోపు శిశువులకు ముర్రుపాలు పట్టించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గా పసుపు రంగులో ఉండే మొదటి ముర్రుపాలు బిడ్డకు ఒక రక్షణ కవచం లాంటిది. బయటి ప్రపంచంలోకి వచ్చిన పసికందుకు రోగాలతో పోరాడే శక్తిని, అంతులేని బలాన్ని గా ముర్రుపాలే ఇస్తాయి. అందుకే అంటారు తల్లిపాలు అమృతంతో సమానమని. గందుకే మన తల్లులందరూ పెద్దలందరూ ఈ విషయాలను గుండెలకు హత్తుకోవాలి. మన బిడ్డల బంగారు భవిష్యత్తుకు, పరిపూర్ణ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. ఈ ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా ప్రతి తల్లి బిడ్డకు ముర్రుపాలు పట్టాలని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని మనమందరం కోరుకుందాం. ఇక మనుషులం గుండె మీద చేసుకుని ఆలోచిస్తే ఒక్క ముచ్చట గట్టిగా అర్థమవుతుంది. జీవితంలో ఎన్ని మారినా, ఇంకెన్ని తలకిందులైనా ఆఖరికి నిలబడేది ఒకే ఒకటి, అదే నిజం. నిజం చెప్పేటోనికి భయం ఉండదు, సత్యం బాటలో నడిచేటోనికి ఓటెముండదు. నిజమే ఈ సృష్టికి అలు పెరగని ఒక పెద్ద ఆధారం. మరి గా నిజంకున్న తాకత్తేందో, నిజాయితీ బాటలో నడిస్తే జరిగే మేలేందో మనకు వివరంగా అర్థమయ్యేలా, దిమాక్లో గుసాయించేలా చెప్పనీకి మన ముందుకు వస్తున్నారు స్పీకర్ సుధీర్ అడ్స్పల్లి మేడం గారు. సత్యమే సర్వోన్నతమైన స్తంభం అనే ముచ్చటపై మేడం గట్టిగా మాట్లాడబోతున్నారు. మనం కూడా వినేసిద్దాం పాండ్రి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ట్రూత్ ఈజ్ అన్ అల్టిమేట్ పిల్లర్. అంటే ఏంటి? సత్యం జీవితానికి పరమాధారం. సత్యం మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం అండి. నిజాయితీగా ఉండడం, సత్యం మాట్లాడడం, ఇవన్నీ గొప్ప వాల్యూస్ ఉండే వాళ్ళే చేస్తారండి. అట్లా వాల్యూస్ని బిల్డ్ చేసుకోవాలి మనలో మనం. ఇవాళ రేపు చాలా పిల్లల్ని చూడండి, వాళ్ళు అసలు ఎలా ఉంటున్నారంటే వాళ్ళకి ఈ వాల్యూస్ కూడా తెలియట్లేదు. యాక్చువల్గా హానెస్టీ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి అసలు ఏమీ తెలియట్లేదు. చిన్న వాటికి కూడా అబద్ధాలు చెప్పిస్తారు.
అబద్ధం ఎందుకంటే చెప్పాలి, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. జరిగింది జరిగినట్టు మాట్లాడడానికి ఎందుకు భయపడాలి? అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? భయపడకూడదు దేనికి. జరిగింది జరిగినట్టు చెప్పడానికి భయపడాల్సిన అవసరమే లేదండి. సత్యం మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఈ సత్యం మాట్లాడడానికి మనం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారండి. మన మనసులో నిజాయితీ ఉండాలి. నెక్స్ట్ మన మాటలో నిజాయితీ ఉండాలి. మన యాక్షన్లో నిజాయితీ ఉండాలి. ఈ మూడు కనపడాలి క్లియర్గా. ఆ మూడు కనపడిన మనిషి కనుక మీకు ఎదురుపడితే వాళ్ళల్లో అసలు భయమే ఉండదండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పరుగా, నిజాయితీగా ఉంటారుగా. మీరు నిజాయితీగా ఉండే వాళ్ళని చూడండి, వాళ్ళకి చాలా గుండె ధైర్యం ఎక్కువ. ఎందుకు? వాళ్ళు ఏ తప్పు చేయరు కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే మీరు అబద్ధాలు చెప్పి తప్పులు చేసి ఉన్నప్పుడు నువ్వు కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేవు. నిద్రపోతున్నా కూడా ఎక్కడో నీకు మనసులో ఏదో చిన్న గిలిగా ఉంటుంది. అరే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేస్తే బాగుండేది, అలా అనిపిస్తుంది. సో అలా అనిపించే సిచ్యువేషన్ మనం ఎందుకు తెచ్చుకోవాలి? మనం సత్యంగా ఉంటే, నిజాయితీగా ఉంటే మన బిడ్డలు కూడా అదే నేర్చుకుంటారుగా. మనం వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలిగా. ఇప్పుడు స్కూల్లో ఉపాధ్యాయులు కూడా అలాగే ఉండాలి. కొంతమంది ఉపాధ్యాయులు పార్షియాలిటీస్ అట్లాంటివి చూపిస్తూ ఉంటారు. అట్లా చూపియద్దు పిల్లలకి, అవి నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకోవద్దు కదా. చిన్నపిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళు ఎదుగుతున్న ఎన్విరాన్మెంట్ వాళ్ళకి మంచిగా ఉండాలి. వాళ్ళకి ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటే వాళ్ళు మంచి సిటిజన్స్గా తయారవుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా సత్యాన్నే పలకాలి అని చెప్పేసి మీరు పిల్లలకి చెప్పండి. పేరెంట్స్కి చెప్తున్నాను, ఇది ఉపాధ్యాయులకు కూడా చెప్తున్నానండి. ఇలా సత్యాన్ని ఫాలో అవడం వల్ల ఏంటి మేడం బెనిఫిట్? ఏం చేయొచ్చు? సత్యాన్నే నమ్ముకుంటే ఏం జరుగుతుంది? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సత్య హరిశ్చంద్రుడు, యాక్చువల్గా ఆయన పేరు హరిశ్చంద్రుడు. ఆయన మహారాజు. ఆయనకి రాజ్యం ఉండింది, సంపదలు ఉన్నాయి, భార్యా బిడ్డలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన సత్యం కోసం వాటన్నింటినీ వదులుకున్నారు. హరిశ్చంద్రుడు అన్న ఆయన పేరు సత్య హరిశ్చంద్రుడుగా మారిపోయింది. అంటే ఆయన ఎప్పుడూ కూడా సత్యమే మాట్లాడేవాళ్ళు. ఇంకొక మహనీయుని తీసుకోండి, మహాత్మా గాంధీ. మీకు అందరికీ బాగా తెలుసు. మహాత్మా గాంధీ చిన్నప్పుడు ఈ సత్య హరిశ్చంద్రుడు స్టోరీసే ఎక్కువగా చూసేవాళ్ళట. ఈ స్టోరీస్ అన్నీ ఆయన్ని బాగా ఇన్స్పైర్ చేసాయి. అందువల్ల ఆయన కూడా ఏం ఫాలో అయ్యారండి? సత్యాగ్రహాలు చేశారు, అహింస, ఇవి రెండు ఆయన ఎక్కువ ఫాలో అయింది. సత్యాన్ని నమ్ముకున్నారు, అహింసా మార్గాన్ని పాటించారు. సో ఈ అహింసా మార్గంతో తెల్లదొరలను కూడా ఆయన మెప్పించారు. ఫైనల్గా మనకి స్వాతంత్రం రావడానికి ఆయన మూలకారకుడయ్యారు. మరి ఇది దేనివల్ల సాధ్యమైందండి? సత్యం నమ్ముకోవడం వల్లే సాధ్యమైంది. ప్రహ్లాదుడు ఏంటండి? చాలా చిన్న పిల్లవాడు. ఆయనలో ఉండేది ఏంటండి? విష్ణు భక్తి. విష్ణు అంటే భక్తి. హిరణ్యకశిపుడు, విష్ణు అంటే ఆయన కోపం. చాలాసార్లు ఏం చేశాడు? బిడ్డకి విష్ణువుని కొలవద్దు అని చెప్పాడు. కానీ ఈ ప్రహ్లాదుడికి విష్ణువు అంటే చాలా ఇష్టంగా మార్చుకోలేకపోయాడు. వాళ్ళ నాన్న అది మార్చుకోవడానికి ప్రహ్లాదుని ఎంతగానో శిక్షించాడు. కన్న బిడ్డ అయినా కూడా శిక్షించాడు. శిక్షించినా కూడా ప్రహ్లాదుడు తను నమ్మిన సత్యం నుంచి బయటికి రాలేదండి. విష్ణువునే నమ్మాడు. అంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన సత్యధర్మాన్ని మనం వదలకూడదు. కానీ ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో, సత్యంతో కట్టుబడి ఉండాలంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ రాకుండా వస్తాయి. కానీ బట్ ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా నువ్వు సత్యానికి నిలబడి ఉండాలి. అలా ప్రహ్లాదుడు నిలబడి ఉన్నాడు. తర్వాత మనకు తెలుసు, తర్వాత విష్ణుమూర్తి దర్శనం ఇచ్చారు, హిరణ్యకశిపుడిని చంపేశారు. ఇవంతా ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. కానీ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన విష్ణువును నమ్మింది చివరి వరకు కొలిచాడు. వాళ్ళ నాన్న హింసించాడని మాత్రం మర్చిపోలేదు ఆయన. అలాగే పొట్టి శ్రీరాములు గారు కూడా అహింసా మార్గాన్నే ఫాలో అయ్యారండి. మనకందరికీ తెలుసు, ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష చేసిన తర్వాత మనకి ఇనిషియల్గా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. ఇది కూడా సత్యంతో మనం
గెలుచుకున్నవే. సత్యానికి కట్టుబడ్డ ప్రతి ఒక్కరూ కూడా చివరికి విజయాన్ని సాధించారు. అందుకే స్వామి వివేకానంద మనకు ఒక మాట చెప్తారు. ఏమని? సత్యమేవ జయతి అని చెప్తారు. సత్యమేవ జయతి అంటే ఏంటండి? ఎప్పుడూ సత్యాన్ని నమ్ముకుని ఉండండి, ఆటోమేటిక్గా విజయం మీ వెంటే వస్తుంది. సో సత్యం నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇనీషియల్గా కష్టపడి ఉండొచ్చు. ఇనీషియల్గా కష్టపడినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. దానికి కట్టుబడిన వాళ్ళు చివరికి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అబ్బబ్బా, ఏం చెప్పిండ్రు మేడం, మాటలు రావడం లేదు. గుండెలకు తాకేలా ప్రతి ఒక్కరు కళ్ళు తెరిపించేలా మాట్లాడిండ్రు. సత్యం అనేది ఊరికే మాట్లాడే మాట కాదు, గది మన బతుకుని నిలబెట్టే మూల స్తంభమని సుధీర ఆడిసిపల్లి మేడం గారు ఎంత చక్కగా వివరించిండ్రో కదా. అబద్ధం వెనుక పరిగెడితే క్షణకాలం సంతోషం దొరకచ్చేమో, కానీ నిజం బాటలో నడిస్తేనే శాశ్వతమైన గెలుపు లభిస్తుందని నూరిపోసిండ్రు. ఇక రోజు పొద్దున్న లేచి ఏటేటో పరిగెడతాం, కానీ పని ఒత్తిడిలో తల పగిలిపోతుంటది. అసలు మన ఆరోగ్యాన్ని మనం ఎట్లా చూసుకోవాలి అని రంది పడుతుంటాం కదా. మరి మన ఆరోగ్యం పైలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇగో మన ముందుకు వచ్చేసిండ్రు యోగా ట్రైనర్ వాణి మేడం గారు. పదిలమైన ఆరోగ్యానికి 10 ఆసనాలంటూ రోజుకు ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు మన రోగ నిరోధక శక్తిని ఎట్లా పెంచుకోవచ్చో, పొద్దంతా ఖతర్నాక్గా యాక్టివ్గా ఎట్లా ఉండొచ్చో ఈరోజు మనకి ప్రాక్టికల్గా చూపిదరట. మరి లేట్ ఎందుకు, మీరందరూ కూడా సిద్ధంగా ఉండుండ్రి. గా 10 ఆసనాలు ఏందో చూసి నేర్చుకుందాం పాన్రి. అందరికీ నమస్కారం. నా పేరు వాణి, నేను యోగా టీచర్. సో ఈరోజు ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకుందామంటే 10 ఆసనాలతో మన ఆరోగ్యాన్ని ఎలా పదిలంగా ఉంచుకోవచ్చో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. సో దీని పేరేంటంటే పదిలమైన ఆరోగ్యానికి 10 ఆసనాలు. సో రోజు మనం ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేయడం వలన మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవచ్చు, రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు, మన పనులను సజావుగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఈరోజు ఆ 10 ఆసనాలు ఏంటో మనము చూద్దాం. ఓకే, ముందుగా మనం చేసే ఆసన తాడాసన. తాడాసన కోసం మనం కాళ్ళు 2 ఇలా దగ్గర తీసుకోవాలి, చేతులు 2 ఇలా థైస్ పక్కన ఉంచుకొని నెమ్మదిగా చేతులు సైడ్ నుంచి తీసుకుంటూ ఫింగర్స్ లాక్ చేసి అరచేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ చేసిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా మన వెయిట్ని టోస్ మీదకి షిఫ్ట్ చేస్తూ హీల్స్ని ఇలా పైకెత్తాలి. మన ఐస్కి ఈక్వలెంట్గా ఉన్న ఒక పాయింట్ని చూస్తూ ఆసనాన్ని హోల్డ్ చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇలా ఆసనాలో ఒక 10 సెకండ్ల పాటు ఉండడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా హీల్స్ డౌన్ చేసి స్లోగా చేతుల్ని రిలీజ్ చేసి ఆసనా నుంచి రిలీజ్. దీన్ని తాడాసన అంటాము. తాడాసనలో ఏంటంటే మనం మొత్తం నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మన బాడీలో ఉన్న 72,000 నాడులన్నీ అనేది యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో ఇది తాడాసన. నెక్స్ట్ మనం చేసే ఆసన పర్వతాసన. ముందుగా టేబుల్ పొజిషన్. టేబుల్ నుంచి పర్వతాసన. మీ మోకాళ్ళు పైకెత్తి కాళ్ళు 2 దగ్గర తీసుకోండి. మీ నావెల్ వైపు కానీ మీ పాదాల వైపు కానీ చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలండి. స్లోగా రిలీజ్. కాళ్ళకి నీస్ 2 కింద పెట్టి టేబుల్ పొజిషన్. నెక్స్ట్ మనం చేసే ఆసన భుజంగాసన. అలాగే మీరు ఇటువైపు తిరగండి, అబ్డామెన్ మీద పడుకోండి. వహిద టర్న్ దిస్ సైడ్. చేతులు 2 మీ చెస్ట్ పక్కన, కాళ్ళు 2 దగ్గర. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ మీ తలని చెస్ట్ని పైకి లిఫ్ట్ చేయండి. మీ నావెల్ వరకు లిఫ్ట్ అయ్యేలాగా పైకి రావాలి. ఎల్బోస్ హాఫ్ ఫోల్డ్. ఎస్. షోల్డర్స్ ఓపెన్ చేసి నెక్ రిలాక్స్ ఉంచాలి. నాసికాగ్ర దృష్టి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలండి. స్లోగా రిలీజ్. ఎక్సేల్ చేస్తే నెమ్మదిగా శ్వాస వదులుతూ డౌన్. నెక్స్ట్ ఆసన శలభాసన. మీ 2 చేతులు థైస్ కింద, మీ అరచేతులు 2 మీ థైస్ కింద పెట్టండి.
వీలైతే పిడికిలు బిగించండి. కాళ్ళు రెండు దగ్గర తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని, తలని, చెస్ట్ని పైకి లిఫ్ట్ చేస్తూ పొట్ట మీదకి లిఫ్ట్ అవ్వాలి. లిఫ్ట్ యువర్ హెడ్ అప్, చెస్ట్ అప్, లెగ్స్ అప్. కాళ్ళు రెండు దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదలండి. ఇలా ఒక 10 సెకండ్స్ ఆసనాలో ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు నిదానంగా రిలీజ్. ఆసన రిలీజ్. చేతులు రెండు రిలీజ్ చేయండి. చేతులు రెండు ముందుకు చాపండి. నెక్స్ట్ మనం చేసే ఆసన ధనురాసన. కాళ్ళు రెండు మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేసుకోండి. మీ రెండు చేతులతో మీ యాంకిల్స్ పట్టుకోండి బయట నుంచి. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి ధనురాసన. మళ్ళీ మీ పొట్ట మీదకి లిఫ్ట్ అవ్వాలి. కొద్దిగా మోకాళ్ళని పైకి, షోల్డర్స్ని ఓపెన్ చేసి మీ నోస్ టిప్ వైపు కొంచెం లెగ్స్ ఓపెన్. లెగ్స్ లిటిల్ క్లోజ్. స్లోగా ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా రిలీజ్. లెగ్స్ రిలీజ్ చేసి చేతులు చిన్ కింద పెట్టి మకరాసన. నెక్స్ట్ చేయబోయే ఆసన బాలాసన లేదా శిశువాసన అంటాము. ఇప్పుడు చేతులు రెండు మీ చెస్ట్ పక్కన తీసుకోండి. ఫస్ట్ టేబుల్ పొజిషన్, మెల్లిగా టేబుల్కి, తర్వాత మెల్లిగా వజ్రాసన. సిట్ బ్యాక్, వజ్రాసన. కొంచెం నీస్ ఓపెన్ చేసి చేతులు ముందుకు తీసుకుని ఫార్వర్డ్ బెండ్. శిశువాసన, బాలాసన. హిప్ డౌన్ కంప్లీట్గా. ఎస్. పోస్చర్ చాలా రిలాక్స్గా ఉండాలి. మీ ఫోర్ హెడ్ టచ్ చేయండి. టచ్ యువర్ ఫోర్ హెడ్. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలండి. శిశువాసన, బాలాసన ఆర్ చైల్డ్స్ పోజ్. ఇప్పుడు నెమ్మదిగా టేబుల్కి ఆసన రిలీజ్ చేస్తూ మళ్ళీ టేబుల్ పొజిషన్. నౌ రైట్ లెగ్ ముందుకు తీసుకోండి. వీరాసన పొజిషన్. రైట్ ఫార్వర్డ్, లెఫ్ట్ ఫార్వర్డ్. పాదహస్తాసన. హెడ్ డౌన్. తలని ఇంకొంచెం లోపల తీసుకోగలిగితే లోపల తీసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలండి. మీ బాడీ వెయిట్ని మీ టోస్ మీదకి షిఫ్ట్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా చేతులు రెండు పైకి తీసుకుంటూ ఆసనా నుంచి బయటికి స్లోగా హ్యాండ్స్ డౌన్ చేసి సమస్థితి పొజిషన్. ఇప్పుడు ముందు వైపు తిరగండి. నెక్స్ట్ మనం చేసే ఆసన వృక్షాసన. సో వృక్షాసన కోసం ముందుగా మీ కుడి కాలుని కుడివైపుకి ఒక 1 feet అవే. ఇప్పుడు కుడి పాదంని ఎడమ థాయి పైన తీసుకోండి. ఇప్పుడు చేతులు రెండు సైడ్ నుంచి తీసుకుంటూ మీ తలపైన నమస్కార ముద్ర. ఫేషియల్ మజిల్స్ రిలాక్స్. స్లోగా శ్వాస తీసుకుంటూ వదలండి. నెమ్మదిగా చేతులు రిలీజ్ చేస్తూ ఫస్ట్ హ్యాండ్స్ రిలీజ్, దెన్ స్లోగా లెగ్ రిలీజ్. ఇదే ఆసనాన్ని లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. కాళ్ళు రెండు మళ్ళీ దగ్గర తీసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసి లెఫ్ట్ పాదంని రైట్ థై పైన తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా చేతుల్ని సైడ్ నుంచి తీసుకుంటూ పైకి నమస్కార ముద్ర. మీ దృష్టి మీ ఐస్కి ఈక్వలెంట్గా ఉండే ఒక పాయింట్ని చేసుకొని చూస్తూ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా హ్యాండ్స్ సైడ్కి తీసుకొని హ్యాండ్స్ రిలీజ్ చేయండి ఫస్ట్. తర్వాత నెమ్మదిగా లెగ్ రిలీజ్ చేయాలి. ఇది వృక్షాసన. నెక్స్ట్ మనం చేయబోయే ఆసన నౌకాసన. ఇప్పుడు స్లోగా కూర్చున్న స్థితికి దండాసన. మీరు అటు దండాసన, లెగ్స్ ఫార్వర్డ్ తీసుకొని దండాసన స్థితి. ఇప్పుడు నెమ్మదిగా నౌకాసన. కొంచెం వెనక్కి లీన్ అయ్యి లెగ్స్ లిఫ్ట్ చేసి హ్యాండ్స్ మీ మోకాళ్ళ పక్కన. ఒకవేళ నీ స్ట్రైట్ చేయలేకపోతే మీ కాళ్ళ మధ్యలో కొంచెం బెండ్ ఉంచుకోవచ్చు. స్లోగా శ్వాస తీసుకుంటూ వదలండి. ఫేషియల్ మజిల్స్ రిలాక్స్. నా స్లోగా లెగ్స్ డౌన్ చేసి దండాసన, స్థితిలో దండాసన. చేతులు వెనక్కి పెట్టి రిలాక్స్.
నెక్స్ట్ మనం చేయబోయే ఆసన సేతుబంధాసన. మెల్లిగా శవాసన పొజిషన్, మీరు ఇటువైపు టర్న్ దిస్ సైడ్. ఇలా శవాసన స్థితి నుంచి కాళ్ళు 2 ఫోల్డ్ చేసుకోండి, పైకి ఫోల్డ్, సేతుబంధాసన. కాళ్ళ మధ్యలో ఒక 1 feet డిస్టెన్స్, మీ చేతులు 2 మీ హీల్స్ పక్కన. నా ఇప్పుడు నెమ్మదిగా మీ బటక్స్ని లిఫ్ట్ చేస్తూ, మీ వెయిట్ అంతా షోల్డర్స్ వైపుకి పుష్ చేస్తూ, మీ చిన్ని వీలైతే మీ చెస్ట్తో లాక్ చేసి నిదానంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ ఆసనాలో మీ బటక్స్ కొంచెం టైట్గా ఉండాలి, మీ పొట్టని కొంచెం లోపలికి లాగి ఉంచాలి, మీ థై మజిల్స్ని కూడా ఎంగేజ్ చేయాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదలాలి. సేతుబంధాసన. ఇప్పుడు నెమ్మదిగా హిప్స్ డౌన్ చేసి లెగ్స్ ఓపెన్ చేసి శవాసన. ఐస్ క్లోజ్, కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస. సో చూసారు కదండి, ఇప్పటిదాకా మనం చేసిన ఈ 10 ఆసనాలు. సో పదిలమైన ఆరోగ్యానికి ఈ 10 ఆసనాలు మనం రోజు చేసుకోవడం వలన మనం రోజంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. నమస్కారం. మనం పొద్దుగాల లేవంగానే ఏం టిఫిన్ చేయాలనో తెలియక సతమతం అయిపోతుంటాం కదా. రోజు అవే ఇడ్లీలు, అదే సాదా దోశ దీన్ని బోరు కొట్టిందా? అయితే ఈరోజు మన ప్రోగ్రాంలో ఒక స్పెషల్ ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చేసిన. ఆకుకూరల రారాజు మన ఒంటికి ఎంతో బలాన్నిచ్చే పాలకూరతోని అద్దిరిపోయే పాలక్ దోశ ఎట్లా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. పిల్లగాండ్లు ఆకుకూరలు తింటలేరని ఫికర్ పడకుంది. ఈ దోశ వేసి పెడితే చాలు, ప్లేట్లో ఖాళీ కావాల్సిందే. మరి లేట్ ఎందుకు? ఆ పాలక్ దోశ ఎట్లా చేయాలో మనం కూడా చూసేద్దాం. పాండ్రి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మనం పాలక్ ఆల్మండ్ పుల్ మఖానా దోశ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పాలక్ ఆల్మండ్ పుల్ మఖానా దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, బ్రౌన్ రైస్, బాదం పప్పు, పెసలు, పుల్ మఖానా. పాలక్ ఆల్మండ్ పుల్ మఖానా దోశ తయారు చేసుకునే విధానం: రాత్రంతా నానబెట్టిన బ్రౌన్ రైస్, పెసలు అండ్ ఆల్మండ్స్ని తీసుకోవాలి. అండ్ పూల్ మఖానా ఇది వేయించుకున్నది. అండ్ ఇది వచ్చేసరికి పాలకూర, ఇది సాల్ట్. ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న పెసలు, బ్రౌన్ రైస్ అండ్ ఆల్మండ్స్ని తీసుకొని ఒక జార్లో వేసుకొని మిక్సీ కట్టుకోవాలి. మనం బేసిక్గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఇడ్లీ దోశ తినొద్దు అని చాలామంది అనుకుంటారు. బట్ మనం తయారు చేసుకునే విధానం అండ్ మనం యూజ్ చేసే పదార్థాలను బట్టి కూడా ఇడ్లీ దోశ రెగ్యులర్ ఇంటేక్లో కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ వేయడం వల్ల ఇందులో ఫైబర్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. అండ్ ఆల్మండ్స్ నుంచి కూడా ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అండ్ పెసలు హై ప్రోటీన్ అన్నమాట. మనకి ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఎప్పుడైనా సరే బ్రౌన్ రైస్ అయినా పెసలైనా కానీ కంపల్సరీ 6 to 8 hours అనేది సోక్ చేయాలి. ఈ సోక్ చేయడం వల్ల మనకి దాంట్లో ఉన్న ఫైటిక్ సబ్స్టెన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ సోకింగ్ అయిపోయిన తర్వాత రిపీటెడ్గా వాష్ చేసి ఆ తర్వాత ఈ పల్సెస్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇందులో తగినంత వాటర్ పోసుకొని అండ్ పూల్ మఖానా వేసుకుందాం. పాలకూర మనము ఇది గోరువెచ్చటి నీళ్ళలో ఒక 2 నిమిషాలు కడిగేసుకుంటే తీసుకోవాలి. నార్మల్గా మనం దోశ, ఇడ్లీ చేసుకున్నప్పుడు ఫర్మెంటేషన్ ఉంచుతాం, అన్నం పులువ పెడతాం కదా రాత్రి అంతా. బట్ ఈ దోశకి అవసరం లేదు, అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవచ్చు.
దోశ వేసుకునే ముందు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు బేసిక్గా బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ ఇవి తీసుకోమని చెప్తారు. బట్ వాటి నుంచి చాలా తక్కువ రేషియో మనకి ఐరన్ కానీ అబ్జార్ప్షన్ అవుతుంది. బట్ ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది మనకి ఐరన్ అనేది. సో మనము ప్లాంట్ బేస్డ్ ఏ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకున్నా, పల్సెస్ తీసుకున్నా కానీ మనము కాంబినేషన్లో వైటమిన్ సి తీసుకోవడం వల్ల మనకి ఐరన్ అనేది ఎక్కువగా అబ్జార్ప్షన్ అవుతుంది. సో ఈ పాలకూర కానీ ఇంకా ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకున్నా కానీ బ్రేక్ఫాస్ట్తో పాటు వెంటనే టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. బట్ ఈ టీ అనేది తాగకూడదు, దానివల్ల ఐరన్ అనేది అబ్జార్ప్షన్ చాలా స్లో అవుతుంది. తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవచ్చు, లేదు అరగంట టైం తీసుకొనైనా వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దోశ పోసుకుందాము. నార్మల్గా దోశకి ఊతప్పానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనము దోశ పోస్తే ఓన్లీ 1 నుంచి 2 స్పూన్స్ మాత్రమే బ్యాటర్ పడుతుంది. బట్ ఊతప్పం ఏంటి అంటే ఎక్కువ బ్యాటర్ పడుతుంది, దట్టు ఎక్కడ కూడా బర్న్ అవ్వదు. దానివల్ల క్యాలరీస్ అనేది ఎక్కువగా లాస్ అవ్వవు. గీ అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు గీ వాడుతున్నాను. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా చక్కగా దీనిపైన కొంచెం వాము, సోంపు, కొంచెం కొత్తిమీర, అల్లం తురుము, క్యారెట్ తురుము కలుపుకొని పైన స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చిన్నపిల్లలకు కూడా బేసిక్గా నార్మల్ ఇడ్లీ దోశ ప్లెయిన్గా ఇచ్చేసాము అంటే పెద్ద అపటైట్గా ఉండవు. బేసిక్గా మనకి కళ్ళకి నచ్చితేనే ఎక్కువ ఇష్టంగా తినగలుగుతాం. బట్ ప్లెయిన్ వైట్ అలా ఉండడం కన్నా, అంటే ఇడ్లీ దోశ ఓకే, బట్ ఏంటంటే మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ప్లెయిన్ వైట్ రైస్ కూడా ఏంటంటే 2 కప్స్ 3 కప్స్ ఉట్టి బియ్యం వేసేసి ఓన్లీ 1 కప్ మినపప్పు వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ క్యాలరీస్ తక్కువ ఉంటాయి. మినపప్పు ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది, కాల్షియం ఉంటుంది. బట్ మినపప్పు రేషియో తక్కువ అవుతుంది, ఓన్లీ మనకి కాప్స్ మాత్రమే రీచ్ అవుతున్నాయి. సో దానికన్నా ఎక్కువ బ్రౌన్ రైస్ 1 కప్ యూజ్ చేయడం, 1 కప్పు 1:1 కప్ వచ్చేసరికి మినపప్పు యూజ్ చేయడం. లేదు దీంట్లో ఇంకా మీకు ఆల్మండ్స్ యూజ్ చేయొచ్చు, మిల్లెట్స్ యూజ్ చేయొచ్చు, రాగులు యూజ్ చేయొచ్చు. ఇలాగే ఏదైనా 1:1 రేషియో యూజ్ చేయడం వల్ల ఎక్కువ న్యూట్రియన్స్ అనేది మనం బెనిఫిట్ అవుతాయి. అండ్ పిల్లలకు కూడా మీరు సేమ్ ఇలాగ కొంచెం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, లేదు కొంచెం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పేస్ట్ వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటాయి, ఇష్టంగా ఈజీగా తినగలుగుతారు. అండ్ ఇందాకలా దోశకి ఓన్లీ 1 స్పూన్ పట్టింది కదా బ్యాటర్, బట్ ఇప్పుడు మనం ఊతప్పం వేద్దాం. ఊతప్పంకి వచ్చేసరికి 2 స్పూన్స్. బట్ ఏమవుతుంది అంటే ఎక్కువ క్వాంటిటీ బ్యాటర్ వెళ్తుంది, దానివల్ల ఏమవుతుంది అంటే ఫిల్లింగ్గా ఉంటుంది. దోశతో కంపేర్ చేసుకుంటే ఊతప్పం ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా రీచ్ అవుతుంది. దట్టు ఆయిల్ అనేది కూడా ఊతప్పంలో తక్కువ పడుతుంది, దోశలో ఎక్కువ వస్తుంది మనకి. ఇది హార్డ్లీ నైట్ ఒక 5 minutes పడుతుంది అన్ని ఇంగ్రీడియంట్స్ సోక్ చేసుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ హార్డ్లీ 5 minutes బ్యాటర్ అనేది పేస్ట్ చేసుకోవడానికి. దోశ 1 or 2 minutes, అందుకనే ఎక్కువ పట్టదు. సో వితిన్ 12 to 15 minutesలో క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ.
హెల్తీగా అండ్ ప్రోటీన్ రిచ్ అండ్ వైటమిన్ రిచ్ అండ్ ఐరన్ రిచ్ కూడా ఉంటుంది. బేసిక్గా మన లైఫ్ స్టైల్ని మనమే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. మనం ఒక లైఫ్ స్టైల్కి హ్యాబిచువేటెడ్ అయి ఉంటాం. సపోజ్ ఇడ్లీ దోశ టైం పట్టినా, బ్యాటర్ ఫర్మెంటేషన్ అవ్వడానికైనా ఇవన్నీ టైం పట్టినా కానీ అది రెగ్యులర్గా మనం ప్రొలాంగ్ టైం నుంచి చేయడం వల్ల, చాలా కాలం నుంచి చేయడం వల్ల మనకి అది హ్యాబిచువేటెడ్ అవ్వడం వల్ల ఈజీగా అయిపోతుందని అనుకుంటాం. బట్ ఈ రెసిపీస్ కూడా చాలా క్విక్గా అయిపోతాయి. అండ్ జస్ట్ 1 or 2 times ట్రై చేయడం సరిపోతుంది. ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఇది కూడా మనకి హ్యాబిచువేటెడ్ అవుతుంది. అండ్ ఇది మన స్టేపుల్ ఫుడ్ కూడా. నార్మల్గా మనం ఎక్కడ కూడా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయలేదు. రెగ్యులర్ మన ఇంట్లో ఏదైతే యూజ్ చేసుకుంటామో అలానే యూజ్ చేసాం. పాలక్ ఆల్మండ్ పుల్ మఖానా దోశ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. చూసిండ్రు కదా, గ్రీన్ కలర్లా గమ్మత్తుగా కనిపిస్తున్న ఈ పాలక్ దోశ తింటే ఇంక అదిరిపోతుంది. ఉత్తగా రుచికే కాదు, గిందులో బోలెడన్ని లాభాలున్నాయి. ముఖ్యంగా మన ఒంటికి కావాల్సిన మినరల్స్ గిందులో పుష్కలంగా దొరుకుతాయి. నెత్తుర తక్కువ ఉన్నోళ్ళకి, కళ్ళు సరిగ్గా కనిపించినోళ్ళకి ఈ పాలకూర ఒక వరం లాంటిది. బొక్కలు గట్టిగా ఉండాలన్నా, రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా గిట్లాంటి బలమైన తిండి తినాల్సిందే. తక్కువ టైంలో తక్కువ శ్రమతోని అద్దిరిపోయే ఈ హెల్దీ పాలక్ దోశను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక మన పటాన్ చెరువు పక్కల 100 ఏండ్ల క్రిందట ఎట్లుండే గానాటి కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూటుల కాలం నాటి జైన్ల ముచ్చటేందో తెలుసా? మన తెలంగాణ భూమిలో ఎన్నో ఏండ్ల నాటి చరిత్ర సప్పుడు చేయకుండా దాగుంది. గట్లనే గా కాలంలో పటాన్ చెరువుల అమీన్ ఖాన్ కట్టించిన సరాయ్ అంటే మన భాషలో చెప్పాలంటే పెద్ద సత్రం ముచ్చట్లు మస్తుగున్నాయట. అక్కడికి వచ్చిన బాటసార్లకి ఉచితంగా వసతి, ఆహారం ఇస్తూ రాజ మర్యాదలు ఎట్లా చేసేటోళ్ళో గానాటి ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెనియర్ చూసి ఫిదా అయిపోయిందట. మన పూర్వీకుల ఘనమైన చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపే ఈ ముచ్చట్లను ఒకసారి ధీరజ్ సార్ మాటలోనే వినేసిద్దాం పాన్రి. ఇప్పుడు మనం అమీన్ ఖాన్ కట్టించిన పటాన్ చెరువు సరాయిలో ఉన్నాం. ఇది పటాన్ చెరువు పట్టణం చారిత్రకంగా చాలా ముఖ్యమైన ప్రదేశం. ఈ సరాయ్ చరిత్రలో ఎంతోమంది యాత్రికుల్ని చూస్తుంటే, ఎంతోమంది తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళని, వర్తకుల్ని చూస్తుంటుంది. సరాయిలు చారిత్రకంగా మనం చెప్పాలంటే మనం సత్రం అంటాం కదా, సత్రంనే సరాయ్ అంటారు పర్షియన్లో. అమీన్ ఖాన్ ఈ సత్రం ఎలా ఫంక్షన్ అయ్యేది, ఎలా పనిచేసేది అన్న దానికి మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెనియర్ చెప్పినట్టు కుతుబ్షాహీ సరాయిల్లో, కుతుబ్షాహీల మెయిన్ సత్రాల్లో ఎవరైనా వస్తే వాళ్ళకి ఆహారం ఉచితంగా పెట్టేవాళ్ళు. అది కూడా రాజు డబ్బుల నుంచి పెట్టేవాళ్ళు. ఆ ఆహారం అన్ని పూట్లా ఉండేది. తర్వాత వాళ్ళ వసతులు, వాళ్ళ వాహనాలు కానీ వాటిని పార్క్ చేసుకోవడానికి, వాళ్ళ విడిదికి అన్నిటికీ సౌకర్యాలు ఉండేవి. వాటితో పాటు అత్యంత ముఖ్యంగా దీని పక్కనే ఒక మెట్ల బావి ఉండేది. ఆ మెట్ల బావి నుంచి వాళ్ళు తాగునీటికి, వాళ్ళ కాలకృత్యాలకి అన్నిటికీ వాడుకోవడానికి నీళ్లు దొరికేది. సో అన్ని సౌకర్యాలు ఉండి సాధారణ వ్యక్తులకి ఉచితంగా, అదే ఎవరైనా వర్తకులు అయితే వాళ్ళకి కొంచెం డబ్బులు తీసుకొని ఈ సరాయిని నడిపించేవాళ్ళు. దీనికి ప్రైమరీగా పటాన్ చెరువు ఎందుకు ఇక్కడ సరాయి ఉండటం ముఖ్యం అంటే, ఈ ప్రాంతంలో మనం గమనిస్తే ఇదే ఈ పటాన్ చెరువు నుంచి వెళ్ళే రోడ్డే మనకి బీదర్కి వెళ్తుంది, గుల్బర్గాకి వెళ్తుంది. దాంతోపాటు అత్యంత ముఖ్యంగా ఇది మన గుజరాత్ లేదంటే మన గోవా ఈ రెండు తీర ప్రాంతాలకు వెళ్తుంది. మనకి వెస్ట్రన్ అరేబియన్ సీ అంటే ఆ ప్రాంతం నుంచి వచ్చే వర్తక గూడ్స్, ఈ వస్తువులన్నీ హైదరాబాద్కి రావాలంటే, గోల్కొండకి రావాలంటే ఈ రోడ్ నుంచే వచ్చేది.
సో ఆ వ్యవస్థ అంతా ఈ సరాయి నుంచే పాస్ అవుతూ ఉండేది. మనం అత్యంత ముఖ్యంగా గమనిస్తే పైనాపిల్ అనేది ఏదైతే ఉందో అది ఈ ప్రాంతం నుంచే గోల్కొండకు వెళ్ళింది, హైదరాబాద్కి వెళ్ళింది అన్న ఆధారాలు కూడా ఉన్నాయి. సో అమీన్ ఖాన్ తన తోటలో పైనాపిల్ని పెంచాడని, ఆ పైనాపిల్ మనకు పోర్చుగీస్ వాళ్ళు గోవా నుంచి ఇక్కడికి తెచ్చారన్న ఆధారాలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి సరాయిలు భారతదేశ చరిత్రలో ఎంత ముఖ్యమైనవో. పటాన్ చెరువులో ఈ సరాయి తర్వాత నిజాం కాలంలో మీర్ ఆలం అనే ఒక ప్రైమ్ మినిస్టర్ ఆయన దీన్ని రెనోవేట్ చేశారు. ఆయన రెనోవేట్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రస్తుతాన్ని దీన్ని మీర్ ఆలం సరాయి అంటారు. కానీ ఇది ముందుగా అమీన్ ఖానే కట్టారు. సో ఇది సుమారుగా 1580 సంవత్సరంలో అలా కట్టి ఉండొచ్చు, అంటే అమీన్ ఖాన్ బతికున్నప్పుడే. సో తర్వాత ఆయన చనిపోయాక ఈ సరాయి ఇలాగే ఫంక్షన్ అవుతూ చాలా కాలం నడిచింది. చూశారు కదా, ఈ అమీన్ ఖాన్ సరాయితో పాటు పటాన్ చెరువులో అంతకంటే ముందు కాలం నాటిది, అంతకంటే ముందు జనరేషన్స్ నాటి కాకతీయుల ఆధారాలు కూడా ఉన్నాయి. కాకతీయుల కాలం నాటి వీరగలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఊరికి చివరగా కొంచెం ఉన్నాయి. ఇప్పుడు మనం వాటిని గమనిద్దాం, వాటి దాకా వెళ్దాం. చూసిండ్రు కదా, చాళుక్యుల కాలం నాటి జైన శిల్పుల నుంచి విదేశీ యాత్రికుడు ట్రావెలియర్ మెచ్చుకున్న అమీన్ ఖాన్ సరాయి దాకా మన పటాన్చెరు వెనకాల ఎంత పెద్ద చరిత్ర ఉందో మన తెలంగాణ ఆతిథ్యానికి గానాటి సరాయి ఒక గొప్ప సాక్ష్యం. గిట్లాంటి ఘనమైన ముచ్చట్లను మీ ముందుకు తేవడమే మన ప్రయత్నం. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా. వాటి గురించి చెప్తాం, చూడండి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా టిల్ డెత్ సినిమా, ఉదయం 11 గంటలకు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు కాలేజీ లైఫ్ అంటే క్లాసులు పుస్తకాలు మాత్రమే కాదు, ఒక అందమైన కలర్ఫుల్ జర్నీ అంటూ మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఫన్ అండ్ యూత్ ఎనర్జీ ప్రోగ్రామ్ కాలేజీ రేస్. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వర్గం నరకం సినిమా, సాయంత్రం 5 గంటల నిమిషాలకు రైతు నేస్తం కార్యక్రమంలో మేజర్ కార్ప్ చేప పిల్లల ఉత్పత్తి, నర్సరీలో పెంపక యాజమాన్యం అనే అంశం గురించి మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎం హనుమంతరావు గారితో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగడి కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు ప్రసారమవుతుంది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి, విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది మన లేడీస్ స్పెషల్ మస్తు మజా కార్యక్రమం. ఈ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు కొడుకుల సినిమా ప్రసారమవుతుంది. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు, తిరిగి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు. రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చటలో తెలుసుకుందాం. ఇక ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తెలంగాణ ఖమ్మంలో ప్రసిద్ధమైన పోడు వ్యవసాయం అంటే ఏంటి? ఆప్షన్స్ చెప్తున్నాను. ఆప్షన్ ఏ నీటి సాగు, ఆప్షన్ బి అడవిని శుభ్రపరిచి చేసే సాగు, ఆప్షన్ సి గ్రీన్ హౌస్ సాగు, ఆప్షన్ డి పూల సాగు. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అడవిని శుభ్రపరిచి చేసే సాగు. ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట ప్రోగ్రామ్కి సంబంధించి మీరేమైనా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ తెలుసు కదా, programs@yadagiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు పైలం మరి, నమస్తే.